మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అసలు నీతిమంతులు ఎవరు? ఆయన రక్తం చేత కడగబడి ఆయన యొక్క నీటి బాప్తిస్మలో రక్షణ భాగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. కానీ అదే నీతిమంతులు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పడిపోతుంటారు. అంటే నీతిమంతులు 7 మార్లు పడిపోయినా దేవాది దేవుడు లేవనెత్తుతాడని వాక్యం సెలవిచ్చింది. అట్టని పదే పదే పడిపోవద్దు. ఎందుకంటే అట్టని దేవుడే మరలా ఎన్నిసార్లు పడిపోయినా లేపుతుండ కదా అని మీరు మరీ పాపంలో పడిపోతే తీరని ఉగ్రతకు లోనవుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం అంట నాశనమునకు నడిపించునంట. దుష్టుల మార్గము ఎప్పటికైనా కానీ అది నాశనానికే నడిపిస్తుంది. కాబట్టి కీర్తనకారుడు తన యొక్క జీవితంలో నీతిమంతుల మార్గము యెహోవాకి ఏ విధంగానైతే తెలుస్తుందో దుష్టుల మార్గము కూడా నాశనానికి నడిపిస్తుందని వాక్య భాగము సెలవిచ్చింది. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఒక 2 వ్యక్తులను చూసుకోవచ్చు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు అంటే తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయిండు. ఏమంటున్నాడంటే, తండ్రి నాకు వచ్చే ఆస్తిలో నా సగభాగం నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళి నేను అనేకమైన డబ్బులు సంపాదిస్తానని అనుకొని ఆ యొక్క చిన్న కుమారుడైన ఆ తండ్రి దగ్గరికి వచ్చి అడగగానే తండ్రి జాలి కలిగిన దేవుడు అండి, తండ్రి ప్రేమ కలిగిన దేవుడు. అవునండి, మనం కూడా అనేక మార్లు త్రోవ తప్పిపోయి, అనేక మార్లు దేవుని విడిచి, అనేక మార్లు దేవుని మార్గానికి వ్యతిరేకంగా దేవుడు కాదన్న మార్గానికి మనం వెళ్ళి అయినా కానీ దేవుడు క్షమించుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగా ఆ కుమారుడు యావదాస్తి అంతా సగభాగం తీసుకొని దూరదేశం వెళ్ళినాడు. ఆ దూరదేశం వెళ్ళిన ఆ యొక్క చిన్న కుమారుడు తన దగ్గర ఉన్న డబ్బులు వ్యయమంతా ఖర్చు అయిపోయింది. తినటానికి తిండి లేదు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వస్తే ఆ కరువు తనకు జీవనోపాధి లేదు కాబట్టి ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి పని కుదురుకోవాలనుకుంటే ఆ యజమానుడు పందులు కాసే డ్యూటీని ఇచ్చాడు. ఆ పందులు కాసే డ్యూటీలో పందులు కూడా తినే